బిగ్ బాస్ సీజన్ 9లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టంగా ఉంది. ఈ విషయం పక్కన పెడితే ఈ వారం నామినేషన్ ప్రక్రియ చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. అయితే ఈ వారం నామినేషన్స్లోకి అందరూ వచ్చేసారంటూ బిగ్ బాస్ తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే నామినేషన్ నుండి తప్పించుకోవడానికి ఇమ్యూనిటీ అని ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ఏంటంటే గార్డెన్ ఏరియాలో ఒక పరుపుని ఏర్పాటు చేశారు. అలాగే మిగిలిన హౌస్మేట్స్ ఎవరైతే ఇమ్యూనిటీ వద్దనుకుంటున్నారో వాళ్ళని కిందకు తోయేసేయాలని చెప్పి బిగ్ బాస్ తెలియచేశాడు. ఇంకేముంది, హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఛాన్స్ వస్తే వదులుకుంటారా? ఈ కిందలో భాగంగానే హౌస్లో ఉన్న ఒక్కొక్క కంటెస్టెంట్ కూడా అందరినీ టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా సంజనాని, సుమన్ శెట్టిని, ఇమాన్యుయల్ని ఇలాగ అందరినీ తోసేశారు. మొత్తానికి బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఏం పెట్టారంటే ఎవరి వరకు పరుపు మీద ఎక్కువసేపు ఉంటారో వాళ్ళు మాత్రమే ఇమ్యూనిటీ లభిస్తుందంటూ తెలియచేశారు. అయితే భరణి అందరినీ టార్గెట్ చేశాడు, కానీ తన కూతురు తనూజ వంతు వచ్చేటప్పటికి టార్గెట్ చేయనివ్వకుండా తనూజ చేయి పట్టుకునే నుంచొని పోయాడు. అలాగే తనూజ కూడా భరణి చేయి పట్టుకుంది. ఇంకేముంది, హౌస్లో ఉన్న తనూజకి మాత్రమే ఇమ్యూనిటీ లభించింది. ఇక మొత్తం అందరూ కూడా నామినేషన్లోకి వచ్చిన వాళ్ళు ఎవరు అంటే ఫ్లోరా, సుమన్, డెమోన్, సంజన, వీళ్ళ నలుగురు నామినేషన్లోకి. మరి ఒక విధంగా చెప్పాలి అంటే తనూజకి ఇమ్యూనిటీ అవసరం లేదు, ఎందుకంటే తనూజకి ఓటింగ్ అనేది చాలా బాగా పడుతుంది. ఆమె ఆట తీరుకి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారనే చెప్పాలి. కానీ బయట ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి తనూజ చాలా టెన్షన్ పడి మొత్తానికి భరణి దగ్గర దాక్కొని నాన్న చెప్పు, వాళ్ళని నన్ను తొయ్యద్దు అంటే భరణి మాటతో పాటు తనూజ మీద ఉన్న హౌస్లో ఉన్న కొంతమంది వాల్యూ ఉండడం వల్ల తనూజని ఎవ్వరూ టచ్ చేయకపోవడంతో మొత్తానికి బెడ్ మీద తనూజయే ఎక్కువసేపు ఉండడంతో తనూజకి ఇమ్యూనిటీ పవర్ లభించి నామినేషన్ నుండి సేవ్ అయ్యింది. మరి తనూజకి ఇమ్యూనిటీ లభించడంపై మీరు ఏమంటారు? అంతేకాకుండా తనూజకి కాకుండా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్లో ఎవరికి ఇమ్యూనిటీ వస్తే బాగుండేదనేది గెస్ట్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.